సో నెక్స్ట్ ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏఎక్స్ ప్లస్ 1 ఇస్ ద ఫ్యాక్టర్ ఆఫ్ దట్ 1 అన్నాడు. సో మనకి ఇంత ముందు ఫ్యాక్టర్ థీరమ్ రిమైండర్ థీరమ్ ఒకసారి చూద్దాం. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ని జి ఆఫ్ ఎక్స్ పెట్టి డివైడ్ చేస్తే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ని జి ఆఫ్ ఎక్స్ పెట్టి డివైడ్ చేస్తే, సో ఈ జి ఆఫ్ ఎక్స్ ని డివైజర్ అంటాం, దీన్ని డివిడెండ్ అంటాం, ఇక్కడ వచ్చేదాన్ని కోషంట్ అంటాం, దాన్ని క్యూ ఆఫ్ ఎక్స్ అనుకుందాం, తర్వాత రిమైండర్ వస్తుంది. సో మనకి ఇప్పుడు ఈ దీని డివిడెండ్, సో డివిడెండ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, డివిడెండ్ ఈక్వల్ టు, సో డివైజర్ అంటే ఏంటి ఇక్కడ జి ఆఫ్ ఎక్స్ ఇంటూ కోషంట్ క్యూ ఆఫ్ ఎక్స్ ప్లస్ రిమైండర్. ఇది ఫ్యాక్టర్ అయితే అప్పుడు రిమైండర్ ఖచ్చితంగా జీరో అవ్వాలని ఫ్యాక్టర్ థీరంలో నేర్చుకున్నాము. ఇదేమో మామూలుగా రిమైండర్ థీరం. సో జి ఆఫ్ ఎక్స్ అనేది ఫ్యాక్టర్ అయితే ఖచ్చితంగా రిమైండర్ ఏం కావాలి, జీరో అవ్వాలి. సో ఇక్కడ మనకి జి ఆఫ్ ఎక్స్ తెలుసు, సో ఇది డివైజర్. నెక్స్ట్ ఇదేంటి ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో ఇక్కడ ఆర్ అనేది జీరో, సో మనం ఒక్కోసారి దాన్ని ఆర్ ఆఫ్ ఎక్స్ అని కూడా రాస్తాం, ఆర్ అనేది జీరో. నెక్స్ట్ ఇప్పుడు కోఎఫిషియంట్ దాని డిగ్రీ ఏమవుతుందంటే సమ్ ఆఫ్ ది డిగ్రీస్ అంటే జి ఆఫ్ ఎక్స్ డివైజర్ డిగ్రీ ఎంత, డివైజర్ డిగ్రీ 2. నెక్స్ట్ కోఎఫిషియంట్ డిగ్రీ ఏదైతే ఉందో ప్రజెంట్ మనకు తెలియదు, సపోజ్ ఎన్ అనుకుంటే ఈ రెండింటి సమ్ము ఖచ్చితంగా ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిగ్రీకి ఈక్వల్ అవ్వాలి. అది బాగా గుర్తుపెట్టుకోండి. మళ్ళొకసారి చెప్తున్నాను, డివైజర్ ఏంటి, డివిడెండ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోఎఫిషియంట్ ప్లస్ రిమైండర్. నెక్స్ట్ ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిగ్రీ ఏం కావాలంటే సమ్ ఆఫ్ ది డిగ్రీస్ ఆఫ్ జి ఆఫ్ ఎక్స్ అండ్ క్యూ ఆఫ్ ఎక్స్. జి ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి, డివైజరు, క్యూ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి, కోషంట్. ఈ రెండింటి సమ్ ఆఫ్ ది డిగ్రీస్ ఈక్వల్ టు డివిడెండ్ అవ్వాలి. మరి ఇక్కడ మనకి దీని డిగ్రీ ఎంత ఉంది, 3 ఉంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిగ్రీ ఎంత ఉంది, 3 ఉంది. సో జి ఆఫ్ ఎక్స్ డిగ్రీ ఎంత, 2. ఇప్పుడు ఇది 3 కాబట్టి ఇక్కడ కూడా మీకు సమ్ ఏం కావాలి, 3 అవ్వాలి. అంటే అప్పుడు ఎన్ వాల్యూ ఏం కావాలి, 1 అవ్వాలి. ఎన్ వాల్యూ ఏం కావాలి, 1 అవ్వాలి. లెఫ్ట్ సైడ్ డిగ్రీ 3 ఉంది, రైట్ సైడ్ కూడా డిగ్రీ ఏం కావాలి, సేమ్ ఉండాలంటే అప్పుడు ఎన్ వాల్యూ ఎంత, 3. కాబట్టి ఇప్పుడు క్యూ ఆఫ్ ఎక్స్ అనేది లీనియర్ ఈక్వేషన్ అనేది క్లియర్ గా తెలిసిపోతుంది. సో ఇప్పుడు మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏంటి, జి ఆఫ్ ఎక్స్ ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్ ప్లస్ రిమైండర్. ఇక్కడ ఏంటి ఫ్యాక్టర్ అన్నాడు కాబట్టి రిమైండర్ ఎంత, జీరో. రిమైండర్ జీరో కాబట్టి అది అవసరం లేదు. సో ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి మరి, ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు జి ఆఫ్ ఎక్స్. జి ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏఎక్స్ ప్లస్ 1 ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్. క్యూ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి, కోషంట్ డిగ్రీ ఏంటి చెప్పండి. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ డిగ్రీ 3 ఉందంటే రైట్ సైడ్ కూడా సమ్ ఆఫ్ ది డిగ్రీస్ 3 ఉండాలి. ఆల్రెడీ జి ఆఫ్ ఎక్స్ డిగ్రీ 2 కాబట్టి దీని డిగ్రీ ఏదో తెలియదు, ఎన్ అనుకున్నాం. సో 3 2 ప్లస్ ఎన్ ఈక్వల్ టు ఏం కావాలి, 2 ప్లస్ ఎన్ ఈక్వల్ టు 3 అవ్వాలంటే ఎన్ ఈక్వల్ టు ఎంత, 1. కాబట్టి క్యూ ఆఫ్ ఎక్స్ అనేది ఫస్ట్ డిగ్రీ ఈక్వేషన్ అంటే లీనియర్ ఈక్వేషన్ అని అర్థమైపోయింది. కాబట్టి లీనియర్ ఈక్వేషన్ రాయండి. వాటి కోఎఫిషియంట్స్ ఏంటో తెలియదు కాబట్టి జనరల్గా మనం ఏఎక్స్ ప్లస్ బి అనుకుంటాం, కానీ ఇక్కడ ఆల్రెడీ ఏబి లెటర్స్ ఉన్నాయి. క్వశ్చన్లో ఉన్న వర్డ్స్ రాయవాకండి, వేరే కొత్త లెటర్స్ రాయండి. సో మీ ఇష్టం ఏమన్నా రాయొచ్చు. సో ఇక్కడ క్యూ ఆఫ్ ఎక్స్ అనేది మీకు లీనియర్ ఈక్వేషన్ అనేది ఐడెంటిఫై చేస్తారు. క్యూ ఆఫ్ ఎక్స్ అనేది లీనియర్ ఈక్వేషన్ అంటే ఫస్ట్ డిగ్రీ ఈక్వేషన్ అనేది ఐడెంటిఫై చేస్తారు. ఇప్పుడు బోత్ సైడ్స్ కంపేర్, ఇక్కడ ఏం అడిగాడు, కండిషన్ అడిగాడు. సో బోత్ సైడ్స్ కంపేర్ చేస్తే సో మనకి అప్పుడు ఆ కండిషన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అంటే బోత్ సైడ్స్ కంపేర్, రెండు ఈక్వలే కదా, లెఫ్ట్ రైట్ ఈక్వల్ అంటే లెఫ్ట్ సైడ్ ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ ఏముందో రైట్ సైడ్ కూడా ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ అదే ఉండాలి. మరి కంపేరింగ్ కోఎఫిషియంట్స్ ఏం చేస్తాం, సో కంపేరింగ్ కోఎఫిషియంట్స్ ఆన్ బోత్ సైడ్స్ చూస్తాం. సో ఫస్ట్ ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ చూద్దాం. ఫస్ట్ ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్, సో ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ చూద్దాం. సో రైట్ సైడ్ ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ అంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఇది చేస్తే ఎక్స్ క్యూబ్ వస్తుంది. కాబట్టి రైట్ సైడ్ లేదంటే ఫస్ట్ లెఫ్ట్ సైడ్ రాయండి. లెఫ్ట్ సైడ్ ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ ఏంటి, ఏ. మరి రైట్ సైడ్ ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ ఏంటి, ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఆల్ఫా ఎక్స్ వేస్తే వస్తుంది, అంటే ఆల్ఫా ఎక్స్ క్యూబ్. కాబట్టి ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ ఏంటి, ఆల్ఫా. సో దీని నుంచి మనకి ఏమొచ్చేసింది, ఆల్ఫా వాల్యూ వచ్చేసింది. అంటే ఇక్కడ ఏంటో మనకు తెలీదు, లీనియర్ ఈక్వేషనే కానీ ఎక్స్ కోఎఫిషియంట్ ఏంటో తెలీదు. ఆల్ఫా అనుకున్నాం, అలాగే కాన్స్టెంట్ కూడా తెలియదు, బీటా అనుకున్నాం.
సో మనకి ఏమొచ్చింది, ఆల్ఫా ఈక్వల్ టు ఏ వచ్చింది. ఆ పక్కన పెట్టేయండి. అలాగే బీటా కూడా కనుక్కుంటే అప్పుడు మనకు ఏంటి ఆ కోషంట్ వచ్చేస్తుంది. అలాగే నెక్స్ట్ ఇప్పుడు ఏం కంపేర్ చేద్దాం, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ కంపేర్ చేద్దాం. ఈసారి ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్. సో ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ లెఫ్ట్ సైడ్ ఏం లేదు, లెఫ్ట్ సైడ్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ లేదంటే ఆ టర్మే లేదంటే కోఎఫిషియంట్ 0 ఉన్నట్టు. అలాగే రైట్ సైడ్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఇక్కడ కొద్దిగా జాగ్రత్త ఉండాలి. హైయెస్ట్ పవర్స్ తోటి పెద్ద ప్రాబ్లం లేదు, కానీ మధ్యలో టర్మ్స్ కొద్ది ప్రాబ్లం. అంటే ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఎలా వస్తుంది, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఇది మల్టిప్లికేషన్ చేస్తే వస్తుంది. అంటే సో ఎక్స్ స్క్వేర్ టర్మ్స్ ఎక్కడెక్కడ వస్తుందంటే ఇది ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే వస్తుంది. అంటే ఎంత, బీటా ఎక్స్ స్క్వేర్. అలాగే ఇంకేం వస్తుంది, ఈ టర్మ్ ని మల్టిప్లికేషన్ చేసినా వస్తుంది. అంటే ఏఎక్స్ ఇంటూ ఆల్ఫా ఎక్స్ ఏమొస్తుంది అప్పుడు, ఏ ఆల్ఫా ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్. సో 2 టర్మ్స్ లో ఎక్స్ స్క్వేర్ వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ కామన్ తీసేస్తే అప్పుడు ఏంటి, సో ఏ ఆల్ఫా ప్లస్ బీటా, ఏ ఆల్ఫా ప్లస్ బీటా. సో ఇక్కడ మనకి అన్నోన్స్ ఏంటంటే ఆల్ఫా బీటానే. అంటే మరి ఏపీలు కూడా అన్నోన్ కదంటే క్వశ్చన్లో ఉన్నాయి, ఏది కూడా అన్నోన్ కాదు. మనం ఏదైతే అజ్యూమ్ చేసుకున్నామో, క్వశ్చన్ లేకుండా మనం తీసుకున్నామో అవన్నీ అన్నోన్స్, అవి కనుక్కోవాలి. కాబట్టి ఆల్ఫా వాల్యూ ఆల్రెడీ వచ్చేసింది, బీటా వాల్యూ కావాలి. సో బీటా వాల్యూ కావాలంటే మనకి ఆల్ఫా వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేసేయండి, అప్పుడు బీటా వాల్యూ వచ్చేస్తుంది. సో ఏ ఆల్ఫా అంటే ఎంత, ఏ ప్లస్ బీటా ఈక్వల్ టు 0. సో అప్పుడు ఏంటి, ఏ స్క్వేర్ ప్లస్ బీటా ఈక్వల్ టు 0. అప్పుడు బీటా ఈక్వల్ టు మైనస్ ఏ స్క్వేర్ అవుతుంది. బీటా ఈక్వల్ టు మైనస్ ఏ స్క్వేర్. సో ఇప్పుడు మనకి ఆ క్యూ ఆఫ్ ఎక్స్ కావాలంటే రాసేయచ్చు. క్వశ్చన్లో రకరకాలుగా అడగచ్చు. సో క్యూ ఆఫ్ ఎక్స్ అడిగితే రాసేయచ్చు. క్యూ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి, కోఎఫిషియంట్. మనకు తెలియదు కాబట్టి అది లీనియర్ ఈక్వేషన్ అని అర్థమైంది. ఎందుకంటే ఇప్పుడు చూసి ఎంతమంది చెప్పాను. సో లెఫ్ట్ సైడ్ క్యూబిక్ ఈక్వేషన్ ఇక్కడ ఆల్రెడీ క్వాడ్రిక్ ఉంది కాబట్టి ఇది లీనియర్ అయితేనే అప్పుడు ఇక్కడ x⁴2 ఇక్కడ x⁴1 ఏమవుతుంది, 3 అవుతుంది. ఇప్పుడు ఆల్ఫా బీటా వాల్యూస్ వచ్చేసి నీకు రాసేస్తే పర్ఫెక్ట్గా మీకు ఎగ్జాక్ట్ ఈక్వేషన్ వస్తుంది. అంటే ఆల్ఫా వాల్యూ ఎంత, ఏ ఎక్స్ ప్లస్ బీటా వాల్యూ ఎంత, మైనస్ ఏ స్క్వేర్. ఇది మీకు రిమైండర్. ఒకవేళ రిమైండర్ అన్న కోఎఫిషియంట్. సో ఒకవేళ కోఎఫిషియంట్ అడిగితే ఇది. ఇక ఇక్కడ కండిషన్స్ అడిగాడు, చూద్దాం. అంటే అక్కడ ఉన్న ఆప్షన్స్ని బట్టి కండిషన్ అడిగాడు. అంటే మనకు ప్రాబ్లం చేయాలంటే ఆప్షన్స్ చూస్తే కానీ తెలియదు. ఇక్కడ ఆప్షన్స్ మనకి ఏం లేవు. సరే, పాసిబిలిటీస్ ఇంకా రిమైనింగ్ పాసిబిలిటీస్ కూడా చూద్దాం. ఇక్కడ ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్, నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ చూసాం. అలాగే నెక్స్ట్ ఎక్స్ కోఎఫిషియంట్ కూడా చూద్దాం. ఈసారి ఎక్స్ కోఎఫిషియంట్ అంటే ఒకవేళ మీకు ఆ కోఎఫిషియంట్ అడిగితే ఇక్కడికి అయిపోయినట్టే ప్రాబ్లం, అంటే క్యూ ఆఫ్ ఎక్స్ అయిపోయినట్టే. సో ఇక్కడ కండిషన్స్ అడిగాడు, అక్కడ ఆప్షన్స్ తెలుస్తుంటే మనకు ఒకేలా కండిషన్స్ వీటిలో ఇవి ఉన్నాయనుకోండి, సపోజ్ ఇదే ఉందనుకోండి వన్ ఆఫ్ ద ఆప్షన్, సో అది ఆన్సర్ పెట్టేవాళ్ళం. సో ఇక్కడ ఆప్షన్స్ లేవు కాబట్టి ఇంకా ముందుకు వెళ్తున్నాం. సో ఎక్స్ కోఎఫిషియంట్ అంటే లెఫ్ట్ సైడ్ ఎక్స్ కోఎఫిషియంట్ ఏంటి, బి. మరి రైట్ సైడ్ ఎక్స్ కోఎఫిషియంట్ ఏంటి, ఎక్స్ కోఎఫిషియంట్ ఎలా వస్తుంది, ఎక్స్ టర్మ్, ఇందులో కాన్స్టెంట్ ఏంటి, ఇందులో ఎక్స్ టర్మ్, అంటే 1 ఇంటూ ఆల్ఫా ఎక్స్ ఆల్ఫా. సో ఫస్ట్ అయితే రాసేయండి ఎక్స్ టర్మ్స్ ఎక్కడ వస్తుందో, 1 ఇంటూ ఆల్ఫా ఎక్స్. సో రఫ్ వర్క్ ఆల్ఫా ఎక్స్. నెక్స్ట్ మళ్ళీ ఎక్స్ టర్మ్ ఎక్కడ వస్తుంది, ఏఎక్స్ ఇంటూ బీటా. సో ఏ బీటా ఎక్స్. సో ఎక్స్ కామన్ తీసేసాం అనుకోండి, అప్పుడు కోఎఫిషియంట్ ఏంటి, ఆల్ఫా ప్లస్ ఏ బీటా, ఆల్ఫా ప్లస్ ఏ బీటా. సో ఇక్కడ ఆల్రెడీ మనకి ఆల్ఫా బీటా వాల్యూస్ వచ్చినాయి కాబట్టి ఇందులో రాయండి. అప్పుడు బి వాల్యూ సమ్ కండిషన్ అడిగాడు కూడా ఒక కండిషన్ వస్తుంది. అంటే ఆప్షన్స్ ఎలా ఉన్నాయో తెలియదు కాబట్టి సో మీకు ఈ ఆప్షన్ లేదు, ఇదే ఆన్సర్ అవ్వచ్చు. సో ఆల్ఫా వాల్యూ ఏంటి, ఏ ప్లస్ ఏ ఇంటూ బీటా వాల్యూ ఎంత, మైనస్ ఏ స్క్వేర్. సో అప్పుడు బి ఈక్వల్ టు ఏ మైనస్ ఏ క్యూబ్. సో ఇది వన్ ఆఫ్ ది కండిషన్. ఒకవేళ ఆన్సర్ ఇది ఉంటే అది పెట్టేస్తాం. అలాగే నెక్స్ట్ కాన్స్టెంట్స్ కంపేర్ చేయండి. సో కాన్స్టెంట్స్ అంటే లెఫ్ట్ సైడ్ ఏముంది, సి ఉంది. అలాగే రైట్ సైడ్ కాన్స్టెంట్ టర్మ్ ఎలా వస్తుంది, ఇందులో కాన్స్టెంట్ ఇంటూ ఇందులో కాన్స్టెంట్. సో అంటే 1 ఇంటూ బీటా ఎంత, బీటా. సో నెక్స్ట్ ఇక్కడ బీటా వాల్యూ ఏంటి, మైనస్ ఏ స్క్వేర్. సో ఇక్కడ ఆల్ఫా బీటాలు ఉండకూడదు, క్వశ్చన్లో ఉన్న లెటర్సే ఉండాలి. మనం ఎప్పుడు కూడా అజ్యూమ్ చేసుకున్నామో ఆ టర్మ్స్ ఉండకూడదు. ఆల్ఫా బీటా అనేది మనం తీసుకున్నది, క్వశ్చన్లో ఎక్కడా లేదు. ఆన్సర్లు ఎప్పుడు కూడా ఈ టర్మ్స్ ఉండొచ్చు, క్వశ్చన్లో ఉన్న వర్డ్స్ ఉండొచ్చు, ఏ బీసీలు ఉండొచ్చు, కానీ ఆల్ఫా బీటాలు ఉండకూడదు. కాబట్టి బీటా వాల్యూ ఏమొచ్చింది, మైనస్ ఏ స్క్వేర్. సో ఏ స్క్వేర్ వచ్చేస్తే ఏ స్క్వేర్ ప్లస్ సి ఈక్వల్ టు 0. ఇది కూడా వన్ ఆఫ్ ది కండిషన్. ఒకవేళ ఆన్సర్ ఇది ఉంటే ఇదే ఆన్సర్, ఒకవేళ ఆన్సర్ ఇది ఉంటే ఇదే ఆన్సర్.
సో దీనికి ఇదే ఆన్సర్ ఇంకా వేరే విధంగా కూడా రాయొచ్చు. చూడండి మైనస్ ఏ స్క్వేర్ అంటే ఏంటి సి కదా, ఇక్కడ మైనస్ ఏ స్క్వేర్ బదులు సి కూడా రాసుకోవచ్చు కావాలంటే. ఇక్కడ చూడండి, సో ఇవి చూడండి, సో బి ఈక్వల్ టు ఏ ప్లస్ ఏ ఇంటూ మైనస్ ఏ స్క్వేర్ అంటే ఏంటి, సో మైనస్ ఏ స్క్వేర్ అంటే సీనే కదా, సో ఇది ఇలా కూడా రాసుకోవచ్చు. ఇది కూడా ఆప్షన్ ఉండొచ్చు. ఆప్షన్స్ ఏది ఉన్నా కూడా రాసేస్తాం. అంటే ఇప్పుడు మనకి ఏది క్లారిటీ లేదు, ఆప్షన్స్ లేవు కాబట్టి సో ఆన్సర్ ఇది ఉండొచ్చు, కండిషన్ అడిగాడు, లేదంటే ఒక్కోసారి కోషంట్ అడిగితే ప్రాబ్లం ఇక్కడికే అయిపోయినట్టు. సో ఇక్కడికే అయిపోతుంది, కోషంట్ అడిగితే ఇక్కడికే అయిపోతుంది. సో కండిషన్స్ అడిగాడు కాబట్టి సో ఇది కానీ ఏది ఉంటే అది ఆన్సర్. సో నెక్స్ట్ బి క్వశ్చన్ చూడండి. సో ఇక్కడ ఏమంటే సర్టెన్ పాలినామియల్ f of x when divided by x minus a comma x minus b x minus c leaves remainder a b c respectively అన్నాడు. అంటే రెస్పెక్టివ్ అంటే ఆర్డర్ ప్రకారం, అంటే ఎక్స్ మైనస్ ఏ పెట్టి డివైడ్ చేస్తే రిమైండర్, అంటే ఇక్కడ ఫస్ట్ వన్ ఉంది కాబట్టి రిమైండర్ కూడా ఫస్ట్ వన్ ఏ. ఎక్స్ మైనస్ బి పెట్టి డివైడ్ చేసినప్పుడు సో సెకండ్ వన్ కాబట్టి ఇక్కడ సెకండ్ వన్ దాని రిమైండర్ అవుతుంది బి. అలాగే ఎక్స్ మైనస్ సి పెట్టి డివైడ్ చేస్తే రిమైండర్ ఏంటి సి అయితే దెన్ ఫైండ్ ది రిమైండర్ వెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈస్ డివైడెడ్ బై దిస్ వన్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది దీంతో డివైడ్ చేస్తే వాట్ ఈస్ ద రిమైండర్ అన్నాడు. సో ఇది డివైజర్. సో మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి, సో డివిడెండ్. సో డివిడెండ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు, సో ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు అంటే ఏంటి, డివిడెండ్ ఈక్వల్ టు డివైజర్. సో డివైజర్ ఏంటి మనకు తెలుసు కదా, డివిడెండ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ దేంతో అయితే డివైడ్ చేస్తున్నామో సో అది డివైజర్. ఎక్స్ మైనస్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ బి ఇంటూ ఎక్స్ మైనస్ సి ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్. క్యూ ఆఫ్ ఎక్స్ అనేది ఏంటి, కోషంట్. సో మనకి డివిడెండ్ ఈక్వల్ ఏంటి, డివైజర్ ఇంటూ కోషంట్ ప్లస్ రిమైండర్. ఇది రిమైండర్ థియరం మనకు తెలుసు. సో ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ని దీంతో డివైడ్ చేస్తున్నాం, దిస్ ఇస్ ద డివైజర్. డివైడ్ చేసినప్పుడు కోషంట్ ఏదో వస్తుందో తెలియదు, అది క్యూ ఆఫ్ ఎక్స్ ప్లస్ రిమైండర్ ఏంటి ఆర్. సో దానికంటే ముందు మనకు ఒక డేటా ఇచ్చాడు, ఎక్స్ మైనస్ ఏ పెట్టి డివైడ్ చేస్తే రిమైండర్ ఏ. సో మనకి ఎక్స్ మైనస్ ఏ పెట్టి డివైడ్ చేస్తే రిమైండర్ ఏంటి మనకు తెలుసు, అంటే దీన్ని జీరోకి ఈక్వేట్ చేస్తే అప్పుడు ఏమొస్తుంది, ఎక్స్ ఈక్వల్ టు ఏ వస్తుంది. అప్పుడు రిమైండర్ ఏం చెప్పాను, ఎఫ్ ఆఫ్ ఏ అన్నాను. సో రిమైండర్ ఏంటి, ఎక్స్ మైనస్ ఏ పెట్టి డివైడ్ చేస్తే రిమైండర్, మనం రిమైండర్ థియరం నేర్చుకున్నాం ఎఫ్ ఆఫ్ ఏ. మరి అది వాడే ఇచ్చాడు ఆల్రెడీ కాబట్టి అది రాసుకోండి, డేటా అనేది ఇచ్చాడు. సో ఎక్స్ మైనస్ ఏ పెట్టి డివైడ్ చేస్తే రిమైండర్ మనకి ఏ అని ఎఫ్ ఆఫ్ ఏ అని తెలుసు, కానీ వాడేమి ఇచ్చాడు, రిమైండర్ ఏ ఇచ్చాడు కాబట్టి ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఏ అని రాసుకోండి. అలాగే ఎక్స్ మైనస్ బి పెట్టి డివైడ్ చేస్తే రిమైండర్ ఏంటి మనకి తెలుసు, ఎఫ్ ఆఫ్ బి. మరి ఏమి ఇచ్చాడు, వాడేమి ఇచ్చాడు, బి ఇచ్చాడు, అంటే ఎఫ్ ఆఫ్ బి ఈక్వల్ టు ఏం కావాలి, బి అవ్వాలి. అలాగే ఎక్స్ మైనస్ సి పెట్టి డివైడ్ చేస్తే రిమైండర్ ఏంటి, ఎఫ్ ఆఫ్ సి ఈక్వల్ టు సి. సో ఎక్స్ మైనస్ సి పెట్టి డివైడ్ చేస్తే మనకి రిమైండర్ ఎఫ్ ఆఫ్ సి, కానీ ఆడేమి ఇచ్చాడు, సి ఇచ్చాడు. సో ఆ డేటాని ఇక్కడ యూజ్ చేసుకుందాం. ఇప్పుడు ఎక్స్ ప్లస్ ఏ రాసేస్తే ఎఫ్ ఆఫ్ ఏ. సో ఇక్కడ కూడా ఎక్స్ ప్లస్ ఏ రాసేస్తే అప్పుడు ఏ మైనస్ ఏమవుతుంది, 0. సో 0 ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్ 0నే ప్లస్ ఆర్. సో ఇక్కడ రిమైండర్ మీకు అది కాన్స్టెంట్ రావచ్చు, వేరియబుల్ రావచ్చు. సో మనం ఏం రాస్తామంటే ఎక్స్ లో రాసుకుంటే బెస్ట్. అంటే ఒకవేళ ఇక్కడ ఏంటి, ఇక్కడ చూడండి డివైజర్ ఏంటి, థర్డ్ డిగ్రీ అయితే అప్పుడు రిమైండర్ ఏమవచ్చు అంటే దానికంటే తక్కువే ఉంటుంది పవర్. గుర్తుపెట్టుకోండి, డివైజర్ అనేది 4th డిగ్రీ అయితే అప్పుడు రిమైండర్ ఏమవుతుంది అంటే 4th డిగ్రీ కంటే తక్కువే ఉంటుంది, అంటే ఎక్స్ క్యూబ్ ఎక్స్ స్క్వేర్ ఆ టర్మ్స్ కూడా ఉండొచ్చు. సో డివైజర్ కంటే కూడా రిమైండర్లో ఒక పవర్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ డిగ్రీ ఎంత ఉంది, డివైజర్ డిగ్రీ 3 ఉంది కాబట్టి రిమైండర్ డిగ్రీ ఏమవుతుంది, 3 కంటే తక్కువే ఉండాలి. అంటే 3 కంటే తక్కువ అయితే అది సెకండ్ డిగ్రీ అవ్వచ్చు, లేదంటే ఫస్ట్ డిగ్రీ అవ్వచ్చు, లేదంటే కాన్స్టెంట్ అవ్వచ్చు. సో దేనికైనా పాసిబిలిటీ ఉంది. ఒకవేళ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 0 అయిపోతే అప్పుడు సెకండ్ ఏమవుతుంది, లీనియర్ అవుతుంది. సో అదంతా కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారు. సింపుల్ గుర్తుపెట్టుకునేది ఏంటి అంటే డిగ్రీ అనేది దీనికంటే డివైజర్ కంటే రిమైండర్ డిగ్రీ తక్కువ రావాలంటే ఇక్కడ డివైజర్ డిగ్రీ 3 ఉంది కాబట్టి రిమైండర్ డిగ్రీ 3 కంటే తక్కువే ఉండాలి. అంటే 2 ఉండొచ్చు, 1 ఉండొచ్చు, లేదంటే డిగ్రీ 0 ఉండొచ్చు. డిగ్రీ 0 అయితే అదేంటి, కాన్స్టెంట్. దేనికైనా కూడా పాసిబిలిటీ ఉంది. కాబట్టి ఇక్కడ ఇది క్యూబిక్ కాబట్టి రిమైండర్ ఏమవుతుంది అంటే సో థర్డ్ డిగ్రీ కంటే తక్కువ, అంటే
ఎక్స్ స్క్వేర్ టర్మ్ రావచ్చు అండ్ సెకండ్ డిగ్రీ టర్మ్ ఉండొచ్చు, ఫస్ట్ డిగ్రీ ఉండొచ్చు. కాబట్టి అది ఎక్స్లలో ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి ఆర్ ఆఫ్ ఎక్స్ అని రాద్దాం. ప్యూర్ కాన్స్టెంట్ అని తెలిస్తే మనం ఆర్ అని రాసేస్తాం. సో వేరియబుల్స్లో ఉంటాయి ఆర్ ఆఫ్ ఎక్స్ అని రాసేయండి. కాబట్టి ఇక్కడ రిమైండర్ ఆర్ ఆఫ్ ఎక్స్. మరి ఎక్స్ అంటే ఏంటి? ఏ కదా. ఎక్స్ అంటే ఏంటి? ఏ. సో మనకి ఆల్రెడీ మరి ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ తెలుసు, ఏంటి? ఏ. సో ఏ ఈక్వల్ టు ఆర్ ఆఫ్ ఏ. కాబట్టి ఇప్పుడు ఆర్ ఆఫ్ ఏ వాల్యూ వచ్చేసింది. దీని నుంచి ఆర్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎంత? ఏ. అలాగే సేమ్ ఈసారి ఎఫ్ ఆఫ్ బి కనుక్కుంటారు. సో ఎఫ్ ఆఫ్ బి. సో ఎఫ్ ఆఫ్ బి అంటే ఇక్కడ ఎక్స్ బి రాస్తే బి మైనస్ బి ఎంత? 0. కాబట్టి 0 అవుతుంది. 0 ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్. 0 ప్లస్ ఆర్ ఆఫ్ ఎక్స్. ఎక్స్ అంటే ఏంటి? బి. మరి ఎఫ్ ఆఫ్ బి ఏంటి? వాడు ఇచ్చాడు క్వశ్చన్ ఎఫ్ ఆఫ్ బి ఇచ్చాడు కాబట్టి సో దట్ ఈస్ ఆర్ ఆఫ్ బి. సో implies so r of b equal to b. r of b equal to b. సో ఇదొక టర్మ్. సో ఇదొక టర్మ్ వచ్చింది కండిషన్. సో అలాగే నెక్స్ట్ ఇంకో కండిషన్ చూద్దాం. ఏంటి? ఎఫ్ ఆఫ్ సి. సో ఎక్స్ ప్లస్ లో సి రాసేయండి ఎఫ్ ఆఫ్ సి. సో ఇది 0 అయిపోతుంది. 0 ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్ 0 ఈక్వల్ టు సో ఎక్స్ ఉన్న దగ్గర సి రాశాం కాబట్టి ఆర్ ఆఫ్ సి. సో ఇదేంటి? ఎఫ్ ఆఫ్ సి. 0 ప్లస్ ఆర్ ఆఫ్ సి అంటే ఆర్ ఆఫ్ సిని. ఎఫ్ ఆఫ్ సి వాల్యూ ఎంత? సి. కాబట్టి సో దీని నుంచి మనకి ఏమొచ్చింది? ఆర్ ఆఫ్ సి ఈక్వల్ టు సి వచ్చింది. సో ఇది ఇంకో కండిషన్, థర్డ్ కండిషన్. ఇప్పుడు వీటిని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, కొద్ది టెక్నికల్గా ఆలోచిస్తే ఇప్పుడు ఆర్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది? రిమైండర్ ఏమవుతుంది? సో ఆర్ ఆఫ్ ఎక్స్ రిమైండర్ ఏమవుతుంది అని చూద్దాం. చూడండి, ఇక్కడ ఏ రాస్తే ఏనే వచ్చింది, బి రాస్తే బీనే వచ్చింది, సి రాస్తే సినే వచ్చింది. అంటే అప్పుడు ఆర్ ఆఫ్ ఎక్స్ ఏం కావాలి? ఎక్స్ అవ్వాలి. చూడండి, ఇప్పుడు ఎక్స్ ప్లస్ లో ఏ రాస్తే ఆర్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఏ వచ్చిందా? ఎక్స్ ఈక్వల్ టు బి రాస్తే ఆర్ ఆఫ్ బి ఈక్వల్ టు బి వచ్చింది. ఎక్స్ ఈక్వల్ టు సి రాస్తే ఆర్ ఆఫ్ సి ఈక్వల్ టు సి వచ్చింది. కాబట్టి వీటన్నిటిని చూసి ఈ మూడింటిని కన్క్లూడ్ చేసి మనం ఆర్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ అని చెప్పొచ్చు. ఇంతకుముందు రిమైండర్ అనేది ఏం చెప్పాను? డివైజర్ థర్డ్ డిగ్రీ ఒకటి, రిమైండరు దానికంటే తక్కువే ఉండాలి డిగ్రీ. అంటే సెకండ్ డిగ్రీ ఉండొచ్చు, ఫస్ట్ డిగ్రీ ఉండొచ్చు, లేదంటే కాన్స్టెంట్ టర్మ్ ఉండొచ్చు. ఇక్కడ ఏముంది? ఫస్ట్ డిగ్రీ ఉంది. ఫస్ట్ డిగ్రీ ఉంది అంటే ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఇక్కడ లేదు. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 0 అన్నట్టు. సో మనకి ఇక్కడ అడిగింది ఏమడిగాడు? ఫైండ్ ది రిమైండర్. ఫైండ్ ది రిమైండర్ when x divided f of x is divided by x minus a, x minus b, x minus c. రిమైండర్ మనకి ఏంటో తెలియదు కాబట్టి ఆర్ ఆఫ్ ఎక్స్ అనుకున్నాం. సో ఫైండ్ ది రిమైండర్. రిమైండర్ అన్నాడు, రిమైండర్ తెలియదు కాబట్టి ఆర్ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు ఆర్ ఆఫ్ ఎక్స్ ఏమొచ్చింది? ఎక్స్ వచ్చింది. సో ఫైనలీ రిమైండర్ ఏంటి? రిమైండర్ ఈస్ ఎక్స్. సో రిమైండర్ ఏంటి? ఎక్స్. సో మనకి రిమైండర్ ఎక్స్ వచ్చింది. సో ఇది మంచి క్వశ్చన్. ఇట్లాంటి కొద్దిగా మీరు చేయగలగాలి. సో టెక్నిక్ అబ్జర్వ్ చేయండి. సో ఈజీనే, టెక్నిక్ పట్టుకుంటే క్వశ్చన్ ఈజీనే. మళ్ళీ ఒకసారి వినండి. సో దీంతో డివైడ్ చేస్తుంటే రిమైండర్ ఏంటో తెలియదు, ఆర్ ఆఫ్ ఎక్స్ అనుకున్నాం. కోషెంట్ ఏంటి? క్యూ ఆఫ్ ఎక్స్ అనుకున్నాం. సో ఆల్రెడీ ఇవన్నీ ఇచ్చే డేటా, ఆ డేటా యూజ్ చేసేసుకుంటే ఈ కండిషన్స్ వచ్చినాయి. వీటిని అన్నిటిని అబ్జర్వ్ చేస్తే మనం కన్క్లూడ్ చేయొచ్చు ఆర్ ఆఫ్ ఎక్స్ అనేది ఎక్స్ అంటే దీన్ని సాటిస్ఫై అవుతుంది. ఆర్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ అని కన్క్లూడ్ చేయొచ్చు.